అంటే ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ డైరీ ఫామ్ ఉండే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ డైరీ ఫామ్ ఉన్న ఎవరైతే ఉన్నారో యజమానులు ఉన్నారో వారితో మాట్లాడి తెలుసుకున్నారు. అయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా హఠావుటిగా కూల్చేసారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి బ్రదర్, మీ పేరు? నా పేరు లడ్డు, ముద్దం లడ్డు యాదవ్. ఇక్కడ మరి నాలనే లేదు, నాలా ఎట్లా తీసేస్తారు చూపించండి. అక్కడ సార్ వచ్చి చెప్పిండు మొత్తం తీసేయాలని చెప్పి. స్టార్టింగ్ నుంచి తీయాలి కదా, డైరెక్ట్ లోపలికి వచ్చి ఎట్లా తీస్తారు చెప్పండి మీరే. నాలా ఉంటే తీయమని చెప్పిండు సార్, స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ రావాలి. డైరెక్ట్ లోపలికి వచ్చి వెనకకి ఎట్లా గల్లాలు కావాల్చుకొని చేస్తారు అంతా. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో కూడా చూడండి గల్లీ ఇక్కడ ఎంత ఉందో, స్టార్టింగ్ ఇట్లా అక్కడ ఇట్లా అంతే ఉండాలి కదా గల్లీలో. బిల్డింగ్ ఇది కూడా ఎంత పెద్దగా ఉందో. 50 గజాలు జాగాలి ఇంత బిల్డింగ్ కడతారా? ఓయో రూమ్ నడిపిస్తారు అలా లేడీస్ తీసుకొచ్చి. వాళ్ళని ఎవరు ఏమన్నారు, మేమే మా దగ్గర డబ్బులు లేవు మాకు చదువు రాదని చెప్పి ఇట్లా కావాల్చుకొని ఇట్లా అక్రమ కేసులు పెట్టి భయపడిచ్చి ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని గల్లీలో అంతా కలిసి. నోటీస్ ఏమి ఇవ్వలేదు, ఇస్తే చూపించమని చెప్పండి. నోటీస్ ఏమి ఇచ్చారో మాకు ఒక నోటీస్ కూడా ఇవ్వాలి, ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు. సొంతం కొనుక్కున్నారు 485 స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి మా దగ్గర. కావాల్చుకొని గల్లీలో ఇట్లా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మా పైన ఇట్లా చేస్తున్నారు. ఉన్నాయి డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి. ఎట్లా చూస్తారు? అది కావాల్చుకొని ఏదో మా పైన కోపంతో మమ్మల్ని డౌన్ఫాల్ చేయాలని ఇట్లా కావాల్చుకొని చేస్తారు. మా మీద కోపంతో గొడవలైనా వాళ్ళకి మాకు, అయితే మా మీద కోపంతో ఇట్లా చేస్తారు. ఈ అడ్వకేటు వాళ్ళు గల్లీ వాళ్ళు బస్సు వాళ్ళు కలిసి ఇట్లా మా పైన కక్ష కట్టి. ఇది ఇక్కడ నాలా వచ్చేది, నాలా పైన 70 years నుంచి ఉన్నాము. హైడ్రా అంటే నిన్న వచ్చింది, మొన్న రీసెంట్గా వచ్చింది. 75 years నుంచి మా తాతల నుంచి ఇక్కడనే ఒకటి ఇక్కడనే పెరిగారు. ఇన్ని రోజుల నుంచి లేని రోడ్ ఇప్పుడు ఎట్లా వచ్చింది చెప్పండి? ఇన్ని రోజుల నుంచి లేని నాలా ఇప్పుడు ఎందుకు వచ్చింది మీరే చెప్పండి. కొనుక్కున్న ప్లేస్ కొనుక్కున్నామో డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. చూపిస్తా డాక్యుమెంట్లో షో చేస్తాం మీకు. ఎట్లా చేసినారో మాకు అర్థమవుతుంది. ఇంటిమేషన్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, డైరెక్ట్ వచ్చి పోలీసు సిబ్బంది పెట్టి ఇట్లా చేస్తారు. ప్లేస్ లో రోడ్డు కూడా ఉన్నది చెప్పండి. ఆ రోడ్డు మా డాక్యుమెంట్లో చూపించింది, అల్లెట్ చూపిస్తుంది. చూపి మా 480 స్క్వేర్ యార్డ్స్ వదిలేసి మిగతా రోడ్ ఉంటే తీసేసుకోరు మీరే. మా జాగా మాకు వదిలేసి మీరు రోడ్ ఉంటే రోడ్ తీసేసుకోరు, మాకేం అబ్జెక్షన్ లేదు. ఏ 10 లేవు, వాళ్ళు అన్నారు 550 గజాలు జాగా అన్నారు. 550 గజాలు జాగా మాకు కొలిచి ఇచ్చేసి మీరు తీసేసుకోరు. మేము మీకు అడ్డం వస్తామని అడుగురు. 480 గజాలు ఉంది, మన ఆయన సంపాదించింది. అది చేసి తీసుకోమని ఏమని ఏముందో మాకు అవసరం లేదు. మీరు ఇంకా ఎక్కువ ఇచ్చినా మాకు 485 గజాలు పేపర్లు ఉంది, అది మాకు ఇచ్చేయండి. మీరు ఏం తీసుకుంటారో తీసుకో. కష్టం చేసుకున్నాడు. అది పేపర్ ఉంది కదా 485 గజాలు అని చదివిన మీరు అది మళ్ళీ అది మీకు తెలవాలి, అది మాకేం తెలుసు. అలా మాటలు పట్టుకొని నోటీస్ అక్కడ నాలుగే లేదు. చూడండి మీరు నాలుగుంటే నేనే కూలగొట్టమని నేనే చెప్తాను. ఒక పైపు తీసు పెట్టురు, ఆడ 4 మోరు ఉందంటే ఒక పైపు తీసు పెట్టు. మేము ఇచ్చేస్తాం, మేము రామ్ కూడా రామ్, మీ అడ్డం కూడా రామ్. ఈడు ఉందంటే మేము వచ్చినామో మేము తీసేసినాం, ఇది తీసుకోమని చెప్పినాం. పోనీ అని తీసుకోమని చెప్పి 3 ఏళ్ళ నుంచి మేము బయట ఉంటున్నాం. ఇప్పుడు దానికి కూడా అంటే మేము పైప్ చూపెట్టురు తీసుకోరు. హైడ్రా ఇట్లా చెప్తుంది సోఫీ రాదురు మీరు చూపే. ఇది ఉంది నాలా పైప్ మీద డెనిస్ పైప్, అది కూడా నాలా కూడా కాదు. అది చూపెట్టుకొని అది తీసుకోమని ఇచ్చేసినాం మేము. మళ్ళీ ఇప్పుడు అది ఎట్లా తీస్తారు మీరు? అది ఎట్లా తీస్తారు మీరే చెప్పుర్రి. మళ్ళీ ఇప్పుడు అన్యాయంగానే కూర్చేస్తారు, అన్యాయంగానే కావాల్సుకొని గల్లీలలో మాటలు పట్టుకొని తీస్తారు. అది అంతే. ఇప్పుడు 70 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు ఎందుకు వస్తారు? మళ్ళీ అప్పుడే రావాలి కదా. మళ్ళీ కొంచెం అది టెక్స్ ఎట్లా కట్టించుకుంటున్నారు? అది రోడ్ అయినాక టెక్స్ కూడా కడుతున్నాం, అవన్నీ ఉన్నాయి. టెక్స్ ఎట్లా కడుతున్నారు, తీసుకుంటున్నారు. మరి రోడ్ అని అన్నారు, ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు అవన్నీ? అది మీకు తెలవాలి. అధికారులు మీరు చూపించలేదు, చెప్పలేదు వాళ్ళకి? అందరినీ చూపిస్తూనే ఉన్నాం, ఇంకేం చూపెట్టాలి? ఇక్కడ వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ ల్యాండ్కి సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. ట్యాక్స్ కూడా కడతామని చెప్పి కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మరి కొంతమంది ఇక్కడ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. నా పేరు సాయిరామ్ యాదవ్. మాదే మొత్తం ఓన్గా. హైడ్రా అక్రమంగా నిర్మించారు, నాలా ఉందంటే తీయమనండి, ఇప్పుడే ఒప్పుకుంటా. పేపర్లలో కూడా చూడండి, ఓపెన్ చేసి చూడండి. నాలా ఆయన ఉన్నది అనగానే కాదు కదా, ఓపెన్ చేసి చెకప్ చేసి నాలా ఉందంటే తీయండి. మొత్తం మా బిల్డింగ్ ఓన్ బిల్డింగే కూలగొట్టుకోమని కాదంటలే. ఇలా బీజేపీ లీడరు ఆ జడ్జి కలిసి మా మీద కక్ష కట్టి వాళ్ళు పైసలు పెట్టి మాకు చదువుకోలేదు. మేము మాది డైరీ ఫామ్ది.
మేము చదువుకున్నందుకు మేము కక్ష కట్టి వాళ్ళకి తెలిసిన కానులు పెట్టి మాకు నడిపిస్తారు ఉల్టా పైసలు పెట్టి. మా దగ్గర అంత పెట్టుబడి లేదు, మాకు ఉన్నది ఒకటే షటర్, మమ్మల్ని కావాల్సుకొని టార్గెట్ చేస్తారు వాళ్ళు. అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్థానికులు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ నాలా పైన నిర్మించారు డ్రైనేజ్. నాలా ఉన్నది ఈ లైన్ నుంచి ఇట్లా ఎల్ షేప్ పోయింది, ఇటు పక్కకు పోయింది, అటు పక్కకు పోలేదు. ఇటు పక్కకు రోడ్డు ఉంటే రోడ్డు ఇది కాదని అటు మలిపేరు కావాల్సుకునేది టార్గెట్. అలా పైప్ లైన్ తవ్వండి. ఇంతకుముందు గతంలో తవ్వినప్పుడు ఇక్కడ తవ్విరు. ఇంతకుముందు 1-2 years 3 years బ్యాక్లో వడగొట్టారు, అప్పుడు ఇటు చేసిరు. ఇప్పుడు వాళ్ళు లంచం పెట్టారు, ఏం పెట్టారు, ఇటు మలిపేసారు మొత్తం. ఇటు మలిపేసారు, ఇప్పుడు అటు ఉన్నది ఇటు మలిపేసారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదన్న, చూపించినా కదా. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మాకు కోర్టు నుంచి, స్టే ఆర్డర్. మా తాత జమానా పేపర్ 1966లో ఉంది మొత్తం. చూడొచ్చు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ దానిపైన పట్టా స్టేట్మెంట్ ఇది. పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు 1966లో. ఈ డాక్యుమెంట్ చూపిస్తే కూడా వాళ్ళు చూడలేదు మా డాక్యుమెంట్. అధికారులకు చెప్తే ఏమన్నా వాళ్ళు మాకు అవసరం లేదు, డాక్యుమెంటే లేదు దీనికి అంటారు వాళ్ళు. మీకు లేకపోతే తీసేయండి, మా డాక్యుమెంట్ ఏదో చూపించమని అంటారు. మాది ఇక్కడ పోయింది ల్యాండ్, ఇది ఉన్న ల్యాండ్. కోర్టు స్టే ఇచ్చిన కోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు పైసలు తీసుకుంటారు. జడ్జి మాట్లాడుతుండు, బీజేపీ లీడర్ ఉన్నాడు, ఈ మోహన్ అని బీజేపీ లీడరు. ఆయన వల్లనే మాకు ఇవంతా ఇబ్బంది అవుతుంది మొత్తం. ఆయన 4 floors 5 floors ఓయో రూమ్ నైట్లో నడిపిస్తే ఏం ఇబ్బంది లేదు వాళ్ళకి. చూడండి వీడియో తీయండి, నా 4-5 తీయనా వీడియోది. మొత్తం కింది నుంచి 4 floors వీడియో మొత్తం ఇది మోహన్ నడిపిస్తుండు. ఓయో రూమ్లు నైట్లో పిల్లల్ని తెచ్చి ఇవన్నీ పార్కింగ్ లేదు, 40 గజీ ఉంది అది. 40 squares మీద ఇంత 4th floor ఎవరు కడతారన్న? ఎవరు పర్మిషన్ ఇస్తారు? బీజేపీ లీడర్కి అయితే పర్మిషన్ ఇస్తారు, బయట ఎవరికి ఇయ్యరు. సామాన్య ప్రజలకు అన్యాయమే మొత్తం. మేము ఏం పార్టీలో లేము కదా, మాకు తెలియదు. డైరీ ఫామ్ గురించే తెలుసు మాకు తెలియదు కాబట్టి లీగల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఇట్లా అన్లీగల్ చేసుకుంటూ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ మీకు స్థానికంగా అంటే మీరు ఇక్కడ షెడ్ వేసుకొని మీ సొంత భూమిలో చాలా రోజుల నుంచి ఉంటున్నాం. ఇంతకుముందు కొట్లాట అయితే నాలా అంటే డైరీ ఫామ్ కూడా తీసేసిన, ఇక్కడ నుంచి డైరీ ఫామ్ తీసేసిన, ఈయననే సతాన్స డైరీ ఫామ్ తీసేసిన. మళ్ళీ ఇక్కడ నుంచి ఇల్లు ఉంటే ఇల్లు నాలా మీద ఉంటే ఇల్లు కూడా గూల్ చేసారు. సరే అని ఓకున్నాము, నాలా మీద ఉంది కదా అని. నాలా ఇటువైపు ఉంటే అటువైపు తీస్తారు. ఇప్పుడు ఉన్న ఓన్ హౌస్ కూడా గుల కొడుతున్నారు అలా పలుకుబడితోని. మాకు ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, మన హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, కరెంటు బిల్లు అన్నీ దీనికి లీగల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇవన్నీ రావు కదా? అవన్నీ రావు, కానీ మాకు అన్నీ లీగల్గా ఉన్నాయి. నల్ల బిల్లు ట్యాక్స్ 4 lakhs రూపాయలు మొన్న కట్టినాం మేము, మొన్న ట్యాక్స్, హౌస్ ట్యాక్స్. మరి మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోడ్డును పడ్డట్టే కదా? రోడ్డున పడ్డట్టు అయిపోయింది. మాకు ఒక్కటే మడి ఉండే, ఆ మడియ కూడా గుల కొట్టేస్తారు. ఇక్కడ గుడి ఉండే, ఇక్కడ మైసమ్మ గుడి ఉంది, చిన్నది ఫోటోలో కూడా చూపిస్తా. గుడి కూడా తీసేశారు మొత్తం. ఇక్కడ గుడి ఉండే, గుడి కూడా ఇంత పెద్ద గుడి ఉండే, ఆ గుడి కూడా వాళ్ళ చెప్పుడు మాటలు పట్టుకొని గుడి కూడా తీసేసారు అమ్మవారిది. బయట రోడ్డు మీద ఉండే అది. మనం చూస్తా ఉన్నాం హైడ్రా ఎన్నో పెద్ద పెద్ద అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్చేస్తుంది. పనికి వస్తుంది సార్, మాకైతే ఏం పనికి వస్తలేదు కదా హైడ్రా గురించి. ఇట్లా మేము రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది కదా. హైడ్రాకి ఏం లాభం? మా వల్ల మమ్మల్ని రోడ్డు మీద పడేసేయమా న్యాయమా? హైడ్రా అయితే చేసుకోమనండి. చెరువులు కాలువలు అన్నారు, చెరువు కాలువ ఏడుంది? ఇంత పెద్ద చెరువు కాలువ. ఈ మోరి ఉంది, మోరి ఇక్కడ మళ్ళీ ఉంది లోపల, అది అక్కడ తీస్తే మా ఇంట్లోకైనా తీస్తే న్యాయం ఏమవుతుంది అది? ఇప్పుడు మాకైతే కొట్లాడలేక మేము ఎక్కడ పోలేకనే కదా. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకించి, ఇప్పుడు హైడ్రా ఇంట్లోకించి సార్ ఇంట్లోకించి తీయమంటే తీయనిస్తాడా? ఇప్పుడు ఓపెన్గా మా ఇంట్లోకించి అయితే తీయమంటుండు. ఇప్పుడు వేరే సార్ ఇంట్లోకించి తీయనిస్తే తీయనిస్తారా? ఎవరి ఇంట్లోకించి ఎవరు తీయనియారు. ఇప్పుడు మాకు చదువుకోలేదు కాబట్టి మాకు ఏం పలుకుబడి లేదు. అలా ఒకటే మడిగా అన్నారు, ఇప్పుడు ఒక మడిగా మొత్తం గుల కొట్టేస్తారు. అలా మోర్ లైన్ ఉంటే తీయమనండి, మొత్తమే కూల్చివేయమనండి, దానికి ఒప్పుకుంటాం. మోర్ లైన్ లేదు, ఏం లేదు. మోర్ లైన్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వదిలేసిర్రు, ఇటు సైడ్ వదిలేసి అటు సైడ్ పట్టుకోరు. మీకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే కూడా అన్యాయమే జరుగుతుంది సార్ మొత్తం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ మీలాంటి అంటే కుటుంబాలు చాలా వరకు చూస్తూ ఉన్నాం, రోడ్డున పడుతూ ఉన్నాయి, అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్ళని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. సో మీ తరపు నుంచి ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ? అన్న మా తరం నుంచి మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది అన్న. ముఖ్యమంత్రికి అయినా కానీ మాకు ఉన్నదే ఒక్కటే ఇల్లు, ఆ ఒక్క ఇల్లు కూడా కూల్చివేస్తాం. మా డైరీ ఫామ్ ఉంటే డైరీ ఫామ్ మొత్తం తీపిచ్చేశారు. మాకేం న్యాయం అవుతుందన్న? మేము ప్రజలను ఓట్లేసి గెలిపించినందుకు మాకు తగిన శాస్త్రి జరిపిస్తారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ఇల్లు ఉన్న ఇల్లు కూడా గులగొట్టేస్తుంది. మాకు ఏం లేదు లీగల్గా. ఇప్పుడు ఉన్న ఒక్క మరి షెటర్, ఆ షెటర్ కూడా గులగొట్టేస్తారు. మొత్తం అన్యాయం మాకు. ఇప్పుడు ఏం లేదు ప్రభుత్వం వల్ల కూడా. మీ తరపు నుంచి లీగల్గా అంటున్నారు, ప్రభుత్వం హైడ్రా తరపు నుంచి ఇల్లీగల్గా నిర్మించారు అంటారు. ప్రభుత్వం తరపు నుంచి అన్లీగల్గా నిర్మిస్తే మా కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంటు ఇది మేము సృష్టించింది కాదు. 1966 ఇది జడ్జిమెంటు.
1966లో మేమైతే పుట్టలేదు అప్పట్లో కూడా. అప్పటి నుంచి జడ్జిమెంట్ ఉంది, ఇలా పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది 1966లో. పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉన్నా కానీ ఇంతవరకు దాకా దీన్ని చూడలేదు, ఎవరు చేస్తలేరు. వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లనే వాడుతురు. 1966 అంటే మేము పుట్టలేదు అప్పట్లో, మా డాడీ కాలం నుంచి ఇది, మా తాతలు తీసుకున్నది. స్టే ఆర్డర్ అయితే కోర్టు ఇచ్చింది, మేము అన్లీగల్గా కట్టినాం అనుకో. కోర్టు నుంచి రోడ్ కటింగ్ అయినప్పుడు మాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిరైనా మాకు? మా ట్యాక్సులు ఎందుకు తీసుకుంటుంది గవర్నమెంట్? ట్యాక్సులు తీసుకుంటుంది, రోడ్ కటింగ్ పర్మిషన్ తీసుకుంది, మనంతా గవర్నమెంటే తీసుకుంటుంది కదా. గవర్నమెంట్ అట్లా అన్నప్పుడు మాకు ట్యాక్స్ అప్పట్లోనే ఇది రోడ్ వెండింగ్ ఇది కట్ చేసేస్తున్నామని అప్పుడే తీసేసుకునేది ఉండే. 30 ఏళ్ళ నుంచి రోడ్ కటింగ్కి ట్యాక్స్ తీసుకుంటుంది, వాటర్ బిల్లు, నల్ల బిల్లు ఇవన్నీ తీసుకుంటుంది. మొన్న 4 lakhs కట్టినామండి మేము ఆ బిల్డింగ్కి. ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి మేము ఈ బాధలు? ఉన్న షటర్ ఒక షటర్ కన్నా ఇంత బాధ పెడుతుంది మమ్మల్ని. ఇప్పుడు లీగల్ ఉన్నది అన్లీగల్ అంటారు. అన్లీగల్ అన్నప్పుడు మళ్ళీ ట్యాక్స్ తీసుకునేది లేకుండా ఎన్ని రోజులు ట్యాక్స్ 4 lakhs రూపాయలు ట్యాక్స్ తీసుకుంటారు, వాటర్ బిల్లు మళ్ళీ మొత్తం అన్నీ ఇలానే. కొన్ని సెక్షన్స్ ఉండాలి కదా, ఎప్పుడైనా ఏదైనా డిస్మాంటిల్ చేయాలనుకుంటే ఏమైనా నోటీసెస్ అవి ఇవి ఏమైనా ఉంటే బాగుంటుంది. వాళ్ళు నార్మల్గా ప్రాబ్లమ్స్ పబ్లిక్కి అవుతుంది కదా బ్రదర్ ఇదంతా. ఇప్పుడు పబ్లిక్ ఏం ప్రాబ్లం అంటే మీరు నోటీస్ ఇవ్వలేరు, ఏం చేయలేరు, డిస్మాంటిల్ చేసేస్తారు, వాళ్ళది కూడా బతుకుతీరు ఉంటుంది కదా. దేర్ ఈస్ అ రూల్ ఫర్ ఎవ్రీథింగ్. హైడ్రా హ్యాస్ అ పవర్ టు డూ, ఓకే యాక్సెప్టెడ్, కానీ దానికి కూడా కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి కదా. అక్రమ ఆస్తులు అంటే అది చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటి చెప్తే కాదు 100 ఉన్నాయి. ఎక్కడెక్కడ కొడతారు చెప్పండి? ఎవరైనా ఫ్యామిలీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ అ రైట్ టు సర్వ్ దెమ్ ద నోటీస్ 3 months 6 months ఆర్ సంథింగ్ లైక్ దట్, దెన్ యూ కెన్ డూ ద వర్క్. నథింగ్ రాంగ్. తప్పు చేయడం మేము వాళ్ళకి నోటీస్ వేయలేదు, ఏమీ లేదంట కదా. మాకు నోటీస్ మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి 10 రోజులు 20 రోజులు ఆపి మరి చేయటం కాదు. ఇక్కడ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏముంది అది చూడాలా, పాలిటిక్స్ పక్కకు పెట్టాలా. నేను అందులో అని మాట్లాడతలేము. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ థింగ్, దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్కు పడడం అంటే ఈజీ కాదు. అది ఎవరి మీద పడుతుంది వాళ్ళకే తెలుస్తుంది. మనం వచ్చి చెప్పడానికి బాగుంది, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, నేను రామ్నగర్ లోకల్నే కాను నేను. అయినా ఒక బాధ, ఎవరైతే బాధపడుతుందో వాళ్ళ బాధ చూసి నేను చెప్తున్నాను ఈ మాట మీకు, అంతే తప్ప ఇంకా వేరే ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. గిన్నెలు అన్నీ అట్లనే ఉన్నాయి లోపల. చూడండి ఒకసారి మొత్తం సామాన్లతో సహా కూల్చివేసారు. మాకు టైం ఏం చెప్పలేదు, నిన్న వచ్చి కొలిచారు ఏం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి అన్నగారు వాళ్ళు కూడా FTL లో ఉంది అది అని చెప్పి కొన్ని చర్చలు జరిగినాయి. దాన్ని కూల్చకుండా 10-15 రోజుల వరకు నోటీసులు ఇస్తూ ఆపుతా ఉన్నారు. మీలాంటి పేద సమాజ ప్రజలపై మాకు గవర్నమెంట్ తెలియదు సార్. గవర్నమెంట్ అలా చేతులు ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లయినా నడుస్తుంది, మాకు అట్లా నడుస్తలేదు. మేము ఓన్లీ డైరీ ఫామ్ నడిపించుకొని బతికేటోళ్ళం మేము. మాకు దాని గురించి అంత ఐడియా లేదు, నాలెడ్జ్ లేదు. అట్లా అని చెప్పేసి మరి ఉన్న పేపర్ ఉన్నా కానీ డాక్యుమెంట్ ఉన్నా కానీ మాది లీగల్గా లేదు అన్నట్టు చూపిస్తారు. ఏదైనా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నోటీసులు ఏమైనా ఇచ్చేసి చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా వేరే ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. 3 నెలలు 6 నెలలు టైం ఇస్తే పబ్లిక్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. దీనివల్లనే ఇబ్బంది అవుతుందని ఏం లేదు కదా సార్. చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి. మనం పాయింట్అవుట్ చేసుకుంటూ పోతే దునియా ఉన్నాయి. రోడ్ల మీద కట్టగాలు లేదు. ఇప్పుడు రోడ్లు ఏదైతే కట్టగాలు లేదో దాని మీద కూడా నీళ్ళలా కొట్టుకొని పోతున్నారు జనాలు. నార్మల్గా మెయిన్ రోడ్ ఆఫ్ హిమాయత్ నగర్ ఒక రూలు, మాకు ఒక రూలు. బీజేపీ లీడర్కి అయితేనేమో 5 అంతస్తులు వేసుకోవచ్చు, 40 గజాల మీద 5 అంతస్తులు వేసుకోవచ్చు, కులగొట్టరు, ఏ పబ్లిక్ న్యాయం లేదు. దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చిన ఇంతకుముందు గతంలో ఇస్తే కూడా దాన్ని ఇంతవరకు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. దాని గురించి కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఓయూ రూమ్ నడిపిస్తున్నా ఇట్లా అని కాదన్న. ఒక చిన్న విషయం ఏంటంటే జనాలకు ఇబ్బంది అనేది చాలా రాంగ్. అది ఏ ప్రాబ్లం అయినా కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మాట్లాడినప్పుడు పబ్లిక్ మంచి గురించే పబ్లిక్ గురించే మాట్లాడాలి మనం. ఓన్లీ వీ షుడ్ టాక్ అబౌట్ ది పబ్లిక్, అంతే. నోటీసులు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ నాలా ఉండి అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా రంగనాథ్ని కలిసి ఇక్కడ వారి ఏవి రంగనాథ్ వారి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ కూల్చివేయాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు చెప్తా ఉంటే, ఇక్కడ ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఇక్కడ డైరీ ఫామ్ పెట్టుకొని గత కొద్ది కాలం నుంచి ఇక్కడ ఉన్నాము, మాకు దానికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన అన్ని పట్టాలు ఉన్నాయి, ల్యాండ్కి సంబంధించిన మేము కరెంటు బిల్లు కడతా ఉన్నాము, మేము ఇల్లు ట్యాక్స్ కడతాము, ఇవన్నీ పే చేస్తూ ఉన్నాము, నల్ల బిల్లు కూడా కడతా ఉన్నాము. సో ఇవన్నీ మాకు రూల్స్ హైకోర్టులో కూడా కోర్టులో కూడా స్టే కూడా ఉంది మాకు అని చెప్పి కూడా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్లియర్ కట్గా ఇంకా చాలా వరకు కూడా అక్రమంగా నిర్మించిన భవనాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అక్రమంగా నిర్మించిన వాటిని కూడా కూల్చివేయాలి. రూల్ అంటే అందరికి ఒకే విధంగా ఉండాలి. మరి మా పేద ఇళ్లను కూల్చివేయడం, పేదలని ఈ విధంగా చేయడం అనేది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా హైడ్రా
ఖచ్చితంగా ఇలా ఈ ఏదైతే మీరు అక్రంగా పడగొడుతున్నామంటే ఇవి ఉన్నాయో భవనాలు ఉన్నాయో ఖచ్చితంగా అందరికీ ఒకే రూల్గా వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ రోడ్డుకు సంబంధించి కూడా ఇక్కడ కొంతమంది వారికి అక్రమంగా నిర్మించారని చెప్పి గుర్తించడం మరి చాలా వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ వాటన్నిటిని కూడా నిర్మించి నిర్ణయం తీసుకొని మరి అందరికీ ఒకే న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్, రామ్నగర్ నుంచి. ఇరువైపులా మనకు కనిపిస్తూ ఉంది దారి. ఈ దారికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఏదైతే ఈ రోడ్డుని బ్లాక్ చేసే విధంగా పూర్తిగా ఇక్కడ అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా హైడ్రా గుర్తించి మరి వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, అసలు దీన్ని అక్రమంగా నిర్మించారో రోడ్డుకి మధ్యలో ఉందనేది క్లియర్ కట్గా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రాకి సంబంధించిన అధికారులు వచ్చి వెంటనే కూల్చున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. మరి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా అంటే ఇది పూర్తిగా అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా హైడ్రా గుర్తించి క్లియర్ కట్గా ఇక్కడ ఏదైతే అక్రమంగా నిర్మించిన వాటన్నిటిని కూడా నేలమట్టం చేసే దిశగా ఇక్కడ చూడవచ్చు మనం జేసీబీ సాయంతో అన్నిటిని కూల్చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. సో ఇది మనకి ఈ రోడ్డుకు సంబంధించిన ఇక్కడ మొత్తం కూడా అక్రమంగా బ్లాక్ చేసేసారు, నిర్మించారని చెప్పి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి అటు విజువల్ చూపి కెమెరామన్ బుల్డోజర్ సాయంతో జేసీబీ సాయంతో ఇది ఎల్ షేప్లో ఉండే రోడ్ అని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ మనకి క్లియర్గా ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగే కట్టినట్టు ఆ బిల్డింగ్ కట్టి నిర్మించారు. దాదాపు 3 ఫ్లోర్ వరకు కూడా ఉంటుందని చెప్పి కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అయితే జేసీబీ సాయంతో మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు క్లియర్గా ఇక్కడ ఇవి అన్నిటిని కూడా రిమూవ్ చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. హైడ్రా వచ్చిన తర్వాత అక్రమంగా నిర్మించినటువంటి పెద్ద భవనాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా హైదరాబాద్ పరిధిలో కావచ్చు, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయాలు తీసుకొని హైడ్రా కూల్చివేస్తూ ఉందని చెప్పి కూడా కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ క్లియర్ కట్గా నోటీసులు ఇవ్వకుండా కొన్నిటికి కూల్చివేస్తూ ఉన్నారు. కొన్ని పట్టాలున్నా కొన్ని దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా హైడ్రా పట్టించుకోవట్లేదు. మరి వారికి సమయం ఇవ్వకుండా కూడా హుటాహుటిగా అన్నింటినీ కూల్చివేస్తూ ఉందని చెప్పి కూడా క్లియర్ కట్గా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చి 100 ఫీట్ రోడ్డుకి సంబంధించి ఏదైతే రోడ్డుకి సంబంధించిందో ఈ రోడ్డుకి అటు నుంచి రామ్నగర్ గుండు అంటాం, రామ్నగర్ సైడ్ నుంచి వచ్చేది ఈ లోపలికి వచ్చే కాలనీకి సంబంధించి ఇది డైరెక్ట్గా ఇక్కడ కబ్జా చేసి అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా హైడ్రా గుర్తించి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా కూల్చివేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని ఇండ్లు కావచ్చు వాటన్నిటి కూడా కూల్చివేసి ఇక్కడ ఏదైతే రోడ్డుకి కట్టుకున్నటువంటి ఈ పెద్ద భవనాన్ని కూడా దాదాపు 3 ఫ్లోర్ మనకు కనిపిస్తూ ఉంది, దాన్ని కూడా నేలమట్టం చేసే ప్రయత్నం అయితే చూస్తాం. అదే క్లియర్గా ఒక అంశం అయితే మనకి చూడాల్సిన అంశం ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత అన్ని చర్యలు ఏకకాలంలో తీసుకొని కూడా అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చేయాలి. కానీ ఇక్కడ కొంతమంది పేదల ఇండ్లను కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి పట్టాలు ఉన్నా కూడా అంటే వాళ్ళు గత కొద్ది కాలం నుంచి కబ్జా ఉన్నారా లేకపోతే కబ్జా ఉండి కొనుక్కొని పట్టా ఉన్న ఇండ్లను కూడా హైడ్రా కూల్చివేస్తూ ఉంది. మరి పేదల జోలికి వెళ్ళమని చెప్పినటువంటి హైడ్రా అధికారి ఎవరైతే ఉన్నారో ఏవి రంగనాథ్ గారు మరి వాళ్ళ పేదల ఇండ్లు కూడా పూర్తిగా నిలమట్టం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, కల్పించి ఒక ఆధారం అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలా పేదల ఇండ్లు కూల్చడం తప్పేం కాదు, అంటే కూల్చాలి, అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా కూల్చొచ్చు. కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ సామాను కూడా దాంట్లోనే క్లియర్ కట్గా అందులో పోయే విధంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గట్టిగా ఈ కాలనీ వాసన కూడా అడిగి తెలుసుకుందాం, ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటనేది, నిజంగా అక్రమానికి పాల్పడరా ఏందనేది ఒకసారి వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూసారు కదా, ఇది ఏదైతే ఈ 30 ఫీట్ రోడ్స్కి సంబంధించి అక్రమంగా ఆక్రమించి ఇక్కడ రోడ్డును మొత్తం బ్లాక్ చేసి ఇక్కడ నిర్మాణాలు చేసి ఇండ్లు కావచ్చు లేకపోతే సంబంధిత కార్యాలయాలు కట్టుకొని ఇక్కడ రోడ్డు మొత్తం కబ్జా చేసిరు అని చెప్పి కూడా స్థానికులు కంప్లైంట్ ఇవ్వడం వల్లనే హైడ్రా ఇక్కడ చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన విచారణ చేసి అక్రమంగా నిర్మించారని తెలుసుకొని కూల్చివేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ నాలాకు సంబంధించి ఏదైతే ఈ డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్కి సంబంధించి వచ్చిన పెద్ద సమస్య వల్ల ఇవాళ ఈ భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా బయటికి వెల్లడైందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా 30 ఫీట్ రోడ్డు, ఈ ఏదైతే డ్రైనేజ్కి ఇబ్బంది కలుగుతూ ఉంది, డ్రైనేజీ ఇదంతా కూడా దీని కిందికి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితిలో ఇక్కడ అక్రమంగా నాలాని ఆక్రమించి కట్టడం వల్ల డ్రైనేజ్ ఇక్కడే ఆగిపోవడం వల్ల ఇదంతా కూడా డ్రైనేజ్ సమస్య ఇక్కడ తలెత్తుతా ఉంది. వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళు కూడా భారీ ఎత్తున రోడ్లపైకి కూడా వచ్చి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి స్థానికులు ఏవి రంగనాథ్ గారికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారికి పిటిషన్లు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ మరి వెంటనే చర్యలు తీసుకోవడం పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు మనం ఈ రోడ్డుకు సంబంధించి అక్కడ డ్రైనేజ్ నుంచి
వెళ్ళే పరిస్థితిలో ఇక్కడ అక్రమంగా నిర్మించారని చెప్పి ఆ డ్రైనేజీ అక్కడ వరకు ఆగిపోయిందని చెప్పి కూడా చెప్పడం వల్ల దాని మీద చర్యలు తీసుకొని అక్రమంగా నాలా పైన ఇదంతా కూడా నిర్మించారని చెప్పి దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో నేరుగా నిన్న ఏదైతే కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకొని దీని పట్ల సమీక్షించి ఖచ్చితంగా ఇది అక్రమానికి పాల్పడిందని చెప్పి కూడా వెంటనే ఆ జేసీబీల సాయంతో అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బందితో అదేవిధంగా హైడ్రా అధికారుల నేపథ్యంలో వీటన్నిటిని కూడా కూల్చేసి ఏదైతే రోడ్డుకు సంబంధించి ఇక్కడ ఒక టీ రోడ్డు కూడా వస్తుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న సందర్భం ఈ రామనగర్ సంబంధించి ఈ రెండు కూడా ఈ టీ రోడ్డుకు సంబంధించిన వీటన్నిటిని కూడా ఆక్రమించారు. టీ రోడ్డు ఈ కూల్చివేస్తే ఇక్కడ మనకి రోడ్డు ఒకటి వస్తుందని చెప్పి కూడా అక్కడ స్థానికులు చెప్పడంతో మరి హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు చూస్తూ ఉన్నాం. మరికొంతమంది స్థానికులతో కూడా మాట్లాడి తెలిసిన భేదం అయితే చెప్దాం ఏం చెప్తారు అనేది. ఒకవైపు రోడ్డు కూల్స్తా ఉన్నారు హైదరాబాద్లో, మరి ఇంకొన్ని కట్టడాలు కూడా ఉన్నాయని మీరు చెప్తారు. అవునండి, ఇప్పుడు మీరు ఫ్రంట్ చూడండి, రైట్ సైడ్లో మొత్తం ఉంది. యాక్చువల్ 24 feet అండి. మీరు కొలత వేసుకున్నా కూడా ఫ్రంట్ మొత్తం ఆక్రమించారు. టూ హౌసెస్ ఉన్నాయి కదా, 2 to 3 houses, అదంతా మొత్తం ఆక్రమించేశారు. రోడ్ మీదకి ఉంది. మీకు కావాలంటే చూసుకోండి, 24 feet చూడండి ఇఫ్ యూ వాంట్. ఎందుకంటే యాజ్ పర్ ది డాక్యుమెంట్ ప్రకారం మా దగ్గర ఉన్న టౌనింగ్ ప్లాన్ ప్రకారం మొత్తం 24 feet ఉంది, కానీ ఇక్కడ 24 లేదు. ఇప్పుడు ఇక్కడేమో 24 ఉంది, అక్కడేమో 15 ఉంది, అక్కడేమో 12 ఉంది. సో ఇక్కడ ఎలా ఉంది చెప్పండి మీరే, ఇక్కడ మీకే అర్థమవుతుంది ఎలా ఇల్లీగల్గా కబ్జా చేసుకొని ముందుకు జరిగారు. అదే కాకుండా మీరు ఇప్పుడు డిమాలిష్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 30 years నుంచి వాళ్ళు ఆవులు పెట్టుకొని బర్రెలు పెట్టుకొని స్టార్ట్ చేశారు. దాని తర్వాత 10 yearsలో 2 floors వేసేశారు, అది కూడా డ్రైనేజ్ మీద. మాకు ఇంతగానం డ్రైనేజ్ ఉంది, ఇది ఫిల్ అవుతుంది, మా చిన్న పిల్లలు ఉన్నారు, ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా కలుషితం అయిపోతుంది. అవి చెప్పినాక కూడా మేము దయగలిచి మీకు డ్రైనేజ్ లైన్ ఇచ్చామని ఇంకా వాళ్ళు బిల్డప్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంది కాకుండా. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళైతే నేను తీయనియా, ఎంతమంది జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినా ప్రతి మంత్లో 3-4 times వాళ్ళు రావడం క్లీనింగ్కి, మేడం అక్కడ వాళ్ళు ఆపేస్తున్నారు అని చెప్పడం, ఇది తప్ప ఏం లేదు. ఇప్పుడేమో వాళ్ళు లెఫ్ట్ సైడ్ కూడా కూలిస్తే బెటర్ అని అనుకుంటున్నాం మేము, ఎందుకంటే వీ హ్యావ్ అ రోడ్. ప్లానింగ్ ప్రకారం చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, అండ్ ఫ్రంట్ కూడా రోడ్ ఉంది. సో ఇప్పుడు రైట్ సైడ్ కూల్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రంగనాథ్ సార్ టు లుక్ ఇన్ టు ది లెఫ్ట్ సైడ్ అండ్ ప్లీజ్ డూ దట్ డిమాలిషింగ్. ప్లానింగ్ అంటున్నారు కదా మేడం, మరి దాని ప్రకారం ఎందుకు కూల్చట్లేదు? లేదు, ఇప్పుడు అయితే హాఫ్ కూల్ చేస్తున్నారు ఈ రైట్ సైడ్, మరి ఆ లెఫ్ట్ అనేది ఎందుకో తెలియదు మాకు కూడా. సో హాఫ్ కూలుస్తున్నారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అనమాట. యాజ్ పర్ ది ఇప్పుడు ఎవరిని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళని తీసేయమంటున్నాము, రోడ్ మీద ఎంక్రోచ్మెంట్ రోడ్ మీద కట్టుకున్న వాళ్ళని కూడా తీసేయమంటున్నాము. ఇప్పుడు నాలా మీద కట్టుకుంటే హౌ పీపుల్ డ్రైనేజ్ అనేది ఎలా పోతుంది? ఇప్పుడు వాళ్ళు క్లీనింగ్కి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేము ఇయ్యము, మాది మీకు గవర్నమెంట్ వాళ్ళకి దయ తలిచి ఇచ్చామని చెప్పారు. అంటే వాళ్ళు కట్టుకున్నది ఇల్లీగల్ అయినా కానీ గవర్నమెంట్ దయ తలచడం ఏంటి? ఇప్పుడు రోడ్ అనేది ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళనే కదా, దాని మీద మీరు ఇల్లీగల్గా కట్టుకొని గవర్నమెంట్కి దయ తలిచి ఇచ్చాము అని అన్నారు. అది వాళ్ళంతా ఫ్లాష్ అండి, మొత్తం ఫేక్. అది మొత్తము స్టే తెచ్చుకున్నారు అది ఇది అని అంటున్నారు. ఏం లేదు, ఇల్లీగల్ మీద స్టే ఎలా ఇస్తారు? యాజ్ పర్ నార్మల్గా అడుగుతున్నాను, ఇల్లీగల్ మీద స్టే ఎలా ఇస్తారు? అది హైకోర్టే కానివ్వండి ఎక్కడైనా కానీ ఇల్లీగల్ మీద కన్స్ట్రక్షన్ మీద స్టే ఇవ్వరు. బట్ ఇచ్చారు, ఓకే 2 rooms వరకు, బట్ కలు కాంపౌండ్ ఇప్పుడు రోడ్ డిమాలిష్ అవుతుంది. దే విల్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ హియర్. అక్కడ బార్ ఉంది, మీరు రైట్ సైడ్లో చూస్తే ఏదైతే డిమాలిష్ చేస్తున్నారో రైట్ సైడ్లో బార్ ఉంది మీకు. ఆ బార్ వాళ్ళు ఏం చేస్తారు, పార్కింగ్ అక్కడ పెట్టుకొని ఈ లెఫ్ట్లోకి నడుస్తారు. ఇక్కడంతా ఫ్యామిలీస్ ఉండే ఏరియానే. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఏదైనా అబ్యూసివ్ చేస్తే హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? యాజ్ అ సిటిజన్ నేను అడుగుతున్నాను, హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఉన్న వాళ్ళకి థ్రెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ థ్రెట్స్ ఇస్తున్నారు, కత్తిలు చూపిస్తున్నారు. ఈవెన్ దే డిడ్ నాట్ లిసన్ టు ది జడ్జ్కే థ్రెట్ ఇచ్చారు. బయట అక్కడ ఇప్పుడు లించున్నారు కదా వాళ్ళు, అక్కడ ఒక కూర్చునేలాగా ఒకటి ఉంది, అరుగులాగా. అరుగు మీద కూర్చొని అమ్మాయిలకి సైట్లు వేసుకుంటూ వల్గర్గా మాట్లాడినందుకు మా చెల్లి ఉంది, వీళ్ళ అమ్మాయిలు ఉన్నారు, వెళ్తుంటే కూడా చాలా అబ్యూసివ్గా మాట్లాడారు. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, ఏం చేశారు? ఏం చేయలేదు, వచ్చి చూసారు, మీరు రావద్దు అని చెప్పారు అంతే. తర్వాత పావని డిమాలిష్ చేశాక వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటిదాకా వాళ్ళు వెళ్ళలేదు, అప్పటి వరకు మాకు చాలా కష్టాలే ఉండే. సో అది హాఫ్ డిమాలిష్ వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల మొత్తం డిమాలిష్ అవుతుంది. అండ్ థ్యాంక్ఫుల్ టు రంగనాథ్ సార్. ఇక్కడ ఇంకా పూర్తిగా ఉన్న వాటిని కూల్చివేయడం పైన ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? సార్ మొత్తంగా ఏంటంటే మొత్తం కూల్చివేతాలని అడగట్లేదు నేను. ఇక్కడ రోడ్ యాజ్ పర్ ది ప్లానింగ్ డాక్యుమెంట్ ప్రకారం ఎలా ఉందంటే అలా చేయమని అడుగుతున్నాం. వీఆర్ నాట్ ఆస్కింగ్ టు రిమూవ్ ద అదర్ పర్సన్ హోమ్. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, మేము డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాం, ఎవరైనా అంతే. కానీ రూల్ ప్రకారంగా చూస్తే ఇల్లీగల్గా కబ్జా చేసుకున్నది, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం యూ హ్యావ్ టు రిమూవ్ దట్, బికాస్ వీ నీడ్ అ 24 feet రోడ్.
ఆ 24 ఫీట్ రోడ్ లేకపోతే ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఆవిడ హార్ట్ అటాక్తో పోయారు. అంబులెన్స్ అక్కడ ఎంట్రన్స్లో ఉంది. సో మేము ఇక్కడ ఆడవాళ్ళమే ఉన్నాము. పట్టుకొని వెళ్ళే లోపల చనిపోయారు. అది ఎందుకు? రోడ్ సరిగా లేకనే కదా. ఇప్పుడు వీ షుడ్ నాట్ లాస్ అ పేషెంట్, రైట్? ఐ మీన్ ఒక పర్సన్ ఒక లైఫ్ అనేది తీసుకోలేము కదా. మేము చాలా ట్రై చేసాము. అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది, ఇంకా రావట్లేదు ముందు. ఎలా ఇంత చిన్న రోడ్లో ఎలా వస్తుంది? డాక్యుమెంట్ ప్రకారం 24 ఫీట్ అన్నప్పుడు 24 ఫీట్ ఇవ్వాలి కదా మాకు కూడా. మిగతా వాళ్ళకి కూల్చోవడం అనుకో దీని వెనుక ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు కక్షలు కటారం అన్నీ చెప్తున్నారు. మాకు అట్లా ఏమి లేదు. మాకు డ్రైనేజ్ సమస్య ఫస్ట్, తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్. మేము డ్రైనేజ్ కోసం వెళ్తుంటే వీ గాట్ టు నో దట్ వీఆర్ 24 ఫీట్ అని. మేము సొంతగా కొలుసుకొని చూసుకుంటే వీ డోంట్ హ్యావ్ 24 ఫీట్. దెన్ మా వాళ్ళు అందరూ ఇక్కడ లేన్లో ఉన్న వాళ్ళందరూ యూనిటీగా ఫామ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ట్విట్టర్లో ట్వీట్ చేయడము. అప్పుడు బీఆర్ఎస్కి ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో హాఫ్ అయింది. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళాక దే స్టార్టెడ్ యాక్షన్ అండి. సో యాక్షన్ తీసుకున్నాక ఇప్పుడు హాఫ్ అయితే డిమాలిష్ అవుతుంది. ఇంకా మొత్తం చూడాలి. ఐ హోప్ హీ క్యాన్ డూ 100% అని కోరుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు టు ఫార్మింగ్ దిస్ హైడ్రా టీమ్. బికాస్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఇన్ టు యాక్షన్ దెన్ హైడ్రా టీమ్ కాదు. మేము ఇలానే ఇంకా 3 years 4 years అలానే మా పిల్లలు వచ్చే వరకు మేము తిరుగుతూనే ఉండాల్సి వచ్చేదేమో. ఎందుకంటే అలానే ఉంది. ఇప్పుడు ఈ ఆంటీ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ 40 years నుంచి ఉన్నారు. వాళ్ళ బాబు వచ్చారు, ఇప్పుడు 30 years ఉన్నారు వాళ్ళ బాబు తిరుగుతూనే, ఇప్పుడు వాళ్ళ బాబుకి పెళ్ళయి పిల్లలు వచ్చే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సో ఇలా ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు హీ ఫార్మ్డ్ అ టీమ్ అనమాట. ఆ టీమ్కి వెంటనే చెప్పేసరికి హీ వాజ్ వెరీ గుడ్. ఇట్లా చెప్పగానే హీ సా ది డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ వీఆర్ సీయింగ్ అండి. ఇప్పుడైతే 20% స్టార్ట్ అయింది కదా, వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చి మీరు అడిగారు 20% కూలింది కాబట్టి వీఆర్ నాట్ హ్యాపీ, ఫుల్లీ హ్యాపీ. వీఆర్ హ్యాపీ దట్ ఇట్స్ స్టార్ట్ అయింది కదా. అట్లీస్ట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ డెమాలిష్. స్టార్ట్ అయింది, తర్వాత ఇంకా 2 hours తర్వాత చూస్తే ఇంకా 40% డెమాలిష్ అవుతుంది. అంటిల్ వీ గెట్ 100% థింగ్ వీ కాంట్ సే దట్ హీ హ్యాస్ కంప్లీట్లీ డన్ హిస్ వర్క్ అని. But he started his work. He is doing his own duty anamata. And he is the person did not collect anything from us. Like he has responded to us. చూసారు కదా, రైట్. ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించిన దాదాపు 28 ఫీట్లు ఉంటుంది. ఈ రోడ్డుని పూర్తిగా ఆక్రమించారని చెప్పి కూడా అక్కడ ఏదైతే అక్రమంగా నిర్మించిన వాటిపైన అయితే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు, కూల్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూడొచ్చు ఈ 2 భవనాలకు సంబంధించి అవి కూడా ఈ రోడ్డుకి అక్రమంగా నిర్మించారు, కొంత భాగం బయటకు వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి హైడ్రా తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అందరికీ చేయాలి. ఇక్కడ ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి 28 ఫీట్లు ఉంటుందని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, నా వెనుక కనిపిస్తూ ఉంది కదా. సో పూర్తిగా ఏవైతే అక్రమంగా నిర్మించిన కొన్ని భవనాలు కూడా ఉన్నాయి, వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఈ రోడ్డుకి సంబంధించి రైట్ అండ్ లెఫ్ట్ 2 ఫ్రీగా చేయాలి. ఆ లెఫ్ట్లో ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయకుండా రైట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ మెయిన్ రోడ్డుకు కలిపే ఆ ప్రయత్నంలో అక్కడ వాటిని కూల్చివేస్తూ ఉన్నారు. అక్కడ లెఫ్ట్ రోడ్డుకు సంబంధించి కూడా అక్కడ ఒక రోడ్ అనేది ఏర్పడుతుంది, వాటిని కూడా అక్రమంగా నిర్మించారు. పూర్తిగా అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, వాటన్నింటి కూడా తొలగించాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు హైడ్రాకి విన్నపించుకున్నటువంటి పరిస్థితి చూస్తాం. రైట్, ఇది రామ్నగర్ సంబంధించిన ఏదైతే హైడ్రా అక్రమంగా నిర్మించిన ఇండ్లను అయితే కూల్చివేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్, రామ్నగర్.